ఉద్దేశం ఏంటిది అని అయ్యా మమ్మల్ని దర్శించాలి నువ్వు అని నేనంటే నీ ఉద్దేశం ఏంటిది అంటే నువ్వు వచ్చి మమ్మల్ని దర్శిస్తే ఈ పాదము మా ప్రాంతంలో వెడితే మా ప్రాంతానికి ఆశీర్వాదం ఉంటది అని చెప్పి నా ఉద్దేశం. ఇదంతా దింపిన ఇంకో మిషనరీ శాఖ చెప్తా. అయ్యా ముడకొండూరులో ఇద్దరం కలిసినాం మీటింగ్ లో. అయ్యగారు బైక్ పట్టుకున్నాడు, బయలుదేరుతాను. ముడకొండూరు నుండి నేను కేశపట్నం రావాలి బంగ్లాకాండ్. అయ్యా ఎక్కడికి వెళ్తానంటే హుజరాబాద్ అన్నాడు. అయ్యా నేను రావాలా అని నేను అడిగాను. అడిగితే అన్నాడు మంచిది ఆ రమ్మని కూర్చున్నా. నువ్వు హుజరాబాద్ అక్కడ ఇచ్చిన వాళ్ళు నేను బస్ ఎక్కవచ్చు అడిగి పోయినా అంటే ఇక నడుతూనే ఉన్నాడు. హుజరాబాద్ ఆగుతాడు. అయ్యా హుజరాబాద్ అంటే మనసు మార్చుకున్నా, మనసు మార్చుకున్నా. మళ్ళీ ఇక్కడ కేశపట్నం ఆగుతాడు. అయ్యా మరి ఇక్కడ దిగాలి కదా, పెద్దపల్లికి పోవాలి. పెద్దపల్లి ఎలా తీసుకుపోయి ఇప్పుడు చిన్న పిల్లలు కోడి పిల్లలు కోడితో ఉంటేనే వాటికి తలబుద్ధి అవుతుంది, తవ్వే విధానం తెలుస్తుంది, బుక్కే విధానం తెలుస్తుంది, గద్ద వస్తే దాగుండే విధానం కూడా తెలుస్తుంది. గద్ద కంటే ఇంకా దాన్ని మింగేది ఎక్కువ ఏముంటుంది అంటే డేగ. ఆ డేగ కన్ను ఎక్కడుంటాయో ఏమో దాన్ని చూసి పట్టుకొని పోయేలాగా నిలబడి. అందుకనే ఆ డేగం బడి కూడా కోడి అంతెత్తు పోతుంది, అంతెత్తు దాదాపు ఒక ఇల్లు ఎత్తు పోతుంది. కానీ అందలేదు కోడి తన పిల్లలను కాపాడినట్లా మన దేవుడు మనలను కాపాడుకుంటాడు. అవి దెబ్బలు వచ్చి దాకా కాపాడుతాయి. అవిటికి అవి తవ్వుకొని పుక్కేంత వరకు వాటిని కాపాడుతాయి. అటు తర్వాత మళ్ళా వీటి రాని దగ్గరికి రానియకపోతే అవి పోయి సరే మన అమ్మాయి వల్ల కాపాడింది కదా ఇక రాని కానీ వాళ్ళు సోపతాయి. 10 లేకపోతే 15, 4, 3 ఎన్నో వాళ్ళు సోపతాయి. వాళ్ళిద్దరు కలిసి అటు ఇటు పుట్టుకుంటా ఏమన్నా అయితే వచ్చింది మన అమ్మ చెప్పలేదా అట్లాంటి వచ్చింది. వాళ్ళు కలిసి మళ్ళీ ఈ ఒకరు ఇటు పిల్లలు పెట్టేది, అటు వాళ్ళ పిల్లలు పెట్టేది. ఎన్ని 10 పిల్లలకు 10 ఎన్ని 20 అంత అభివృద్ధి వర్ధిల్లింది. ఏమంటారు మరి యేసు ప్రభు కూడా ఈ 12 మంది శిష్యులను మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. వాళ్ళకి ఏం చేయాలి? ఆజ్ఞించడం తీసుకోండి. 28 చదవాలి మీరు. 28 ఏ అధ్యాయము ఏ గ్రంథము అయ్యా మీరు చెప్పకండి. నువ్వు చెప్తే కష్టమైంది. వీళ్ళకి రావాలి. మెదడుకు మేత పెట్టడం. ఇది మెదడుకు మేత పెడుతుంది ఈ బైబిల్కు. శాంతవా బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి అంటే 66 గ్రంథాలు ఉన్నాయి. 66 గ్రంథాలలో పాత నిబంధనల 39 ఉన్నాయి, కొత్త నిబంధనల 22 ఉన్నాయి. మొత్తం కలిస్తే 66 గ్రంథాలు.
చెప్తున్నా లేదా? వచ్చే వారం దానికి నేను తలపోయాను. 66 గ్రంథాలలో పాత నిబంధనలు ఉన్నదా ఈ మాట, కొత్త నిబంధనలు ఉన్నదా ఈ మాట? 27 గ్రంథాలలో ఎక్కడ ఉన్నది శిష్యులకు చెప్పిన మాట? అయ్యా సెక్రటరీ సాబ్, మీదే బాధ్యత. నా తర్వాత వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ నువ్వు. అంత పదవి దేవుడు నీకు ఇచ్చిండు. మరి దీన్ని ఉపయోగించుకుంటే నువ్వు ప్రెసిడెంట్ అవుతావు. ప్రెసిడెంట్ పదవుల్లో కొరకే ఇవాళ రేపు కోట్ల డబ్బు కావాలంటే ఓడిపోయి ఇప్పుడు ఏడుతోడు ఈ రాత్రి నా పని వండుతుంది అనేటోళ్ళు కూడా ఉన్నారు. అవసరం అనుకుంటే ఒక తాడి నేను ఒడిలో పెట్టుకుంటాననేటోళ్ళు కూడా ఉన్నారు. కనుక ఆ పదవి కంటే ప్రభువైన యేసుక్రీస్తు మనకి పదవి ఇచ్చాడు. కనుక సంఘంలో సంఘ పెద్దలు ఉన్నారు మనకు. సంఘ పెద్దలారా, మీరు మీ కుటుంబాలు దీవించబడాలంటే ఈ మాటలు మీరు తెలుసుకోవాలి. తిమోతి పత్రిక చదవండి. తిమోతి పత్రిక చదివితే మీకు అవసరమైన అన్న దొరుకుతాయి. మీకు అవసరమైన విషయాలు ఎక్కడికి పోకండి, అడిగినప్పుడు ప్రశ్నలు అందనే ఉంటాయి. సరే, ఇప్పుడు 66% సువార్తలు ఏంటి అంటే 4. మీకు చెప్తే మీ వాళ్ళు చెప్తామని నా ఆశ. కానీ నేను ఒక్కదాన్ని అడుగుతున్నానని నా బాధపడేవు. ఎందుకంటే అట్లాంటి జ్ఞానం నీకు దేవుడు ఇస్తాడు, ఇచ్చిండు కూడా. మొన్న ఎట్లా చేసే విత్తనాలు బట్టి సైమన్ పాల్ ఇంకా వాళ్ళందరి బట్టి ఎట్లా చెప్పిండు అయ్యారు. ఆఖరికి తన సాక్ష్యం చెప్పి ఏం చేసిండు, మోకాళ్ళ మీద పడి ఏడ్చి ఆయన బిడ్డ గురించి చెప్పి ఏడ్చి మనందరికీ మాదిరి చూపించిపోయాడు. మనం నేర్చుకోకపోతే విత్తనాలు ఒక్క విత్తనాలు లేదా నీ దగ్గర? విత్తనాలు వేయండి. ఇంకోటి ఇప్పుడు చెప్పండి, సువార్తలు ఏంటి? వస్తాయా? రాకపోతే 4. ఇగో ఏళ్ళండి, మత్తయి, మార్కు, లూకా, యోహాను. అపోస్తుల అక్క ఎందుకు చెప్తున్నా అంటే మీరు తెలుసుకోవాలి. అపోస్తుల కార్యములు అంటే సంఘం ఏం జరుగుతుంది, సంఘానికి సంబంధించింది, క్రైస్తవులకు సంబంధించిన విషయాలు అందులో ఉంటాయి. రోమ పత్రిక చదవాలంటే ఎవరైతే వ్యతిరేకులు ఉంటారో అటువంటి వారికి సరైన జవాబులు రోమ పత్రికలు ఉంటాయి, దళిత పత్రికలు కూడా ఉంటాయి. అంటే ఒక్కొక్క సబ్జెక్టు వేరే ఉంది. ఈ 4 సువార్తలు చదివినాం అనుకో, యేసు క్రీస్తు జీవిత చరిత్ర అట్లా ఎట్లున్నది అనేది తెలుస్తాయి. అంతేగా? పొరపాటు చెప్తాను. ఇవి మనకు తెలవాలి. ఇప్పుడు మొదటి గ్రంథం తీసుకోండి, కొత్త నిబంధన. మొదటి గ్రంథం కొత్త నిబంధన కొత్త నిబంధన మొదటి గ్రంథం ఏంటి? 28:19 చదవాలి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు చూసినా ఆగండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, రెండవది కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, మూడవది పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతినో
వాటిని అన్నిటినీ గైకొనవలనని వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో ఇదిగో నేను యుగ సమాప్తి వరకు ఈ లోకం మొత్తము మళ్ళీ కొత్త భూమి, కొత్త ఆకాశం వచ్చేంత వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని అప్పటి వరకు నేను మీతోనే ఉంటా శిష్యులారా అన్నాడు. దేవుడు దూరం ఉంటాడా, మన దగ్గర ఉంటాడా? దగ్గర. ఏమంటారు చెప్పండి అయ్యా, అమ్మలు చెప్పండి. దగ్గర ఉంటాడా, దూరం ఉంటాడా? సమీపంగా, దగ్గర ఉంటాడు. మనలోనే ఉన్నాడు తల్లి. చెప్తే అర్థం కాకపోతే నేను చెప్తానా. ఆయన ఆత్మ మనలో ఉంచిండు దేవుడు. ఎప్పుడు ఉంచిండు అంటేనా, ఆది కాండంలో ఆది మానవులను తయారు చేసిన తర్వాత, వాళ్ళు మనుషులైన తర్వాత వారి నాసిక రంధ్రములలో జీవాయువును ఊదెను. ఆ ఆత్మే ప్రతి మనుషుని లోపల ఉన్నది. ఆత్మే నిజమైన దేవుడు. ఆత్మే సృష్టికర్త. ఆత్మే ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. అవునా కదా? దేవుడు ఎవరు అంటే ఆశ్చర్యకారుడు. మరి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన పుట్టుకలో ఆశ్చర్యం ఉన్నది. ఆయన కార్యాలు ఆశ్చర్యం ఉన్నది. ఆయన మరణంలో ఆశ్చర్యం ఉన్నది. ఆయన తిరిగి లేవడంలో ఆశ్చర్యం ఉన్నది. దేవుడు ఆశ్చర్యం ఉన్నదా? సరే, అది మీరు రాసుకోండి. ఇప్పుడు చదువుతా. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. అంతేనా? ఆయన ఆత్మ మనలో ఉన్నది కనుక చెప్తుంది. ఎవరైనా పేరేంటిది చెప్పండి. అదే నేను చెప్పకపోతే చెప్పిన ఒక ఆయన జీతం ఉన్నాడు. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ తువేలవడం కనుక అని పదేళ్ళు అడిగితే నేను అట్లనే పోయినా, నీ ముడికి నీళ్ళనే పోయినా అన్నాడు. ఏంది నన్ను ఏమంటాను, మంచిగా కట్టి పట్టుకొని ఉడికి వారికి ఒకటే ఉంటుంది. ఆ ఎత్తు తోకాను కానీ దాని పేరు సంద అని చెప్పి ఒక దెబ్బ తీసాడు. తోకాను కానీ బయట ఉడకాడి ఒకటే ఉడుకుడు వచ్చాడు. మన దేవుడు సామాన్యుడయ్యా. సామాన్యుడు అయితేనే కాదు. ఇంకొకటి మంచిగా చెప్తా. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం చదవండి. మనకు శోధన అవుతుంది. ఆ శోధన తప్పించుకుంటే మంచిదా, శోధనలో పడిపోతే మంచిదా? తప్పించుకుంటే. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. తప్పించుకోవాలి, శోధనలో పడిపోవాలి. ఒక రాజేమో శోధనలో పడ్డాడు, అంతేనా కదా? శోధనలో వద్దంటే వెళ్ళు, అంతేనా కదా? ఆఖరకు నీ బలం ఎక్కడ ఉన్నదో చూపియవా అంటే ఎక్కడ ఉన్నాయో చెప్పాను రాదాక. చెప్పురా
మరి రాధాక నువ్వేనా మరి ఆయన ఇట్లాంటి ఎట్లుంటే చెప్పు. మరి వాళ్ళని అడగకపోతే వాళ్ళు ఎప్పుడు ముందుకు రావాలి, నీ లెక్క ఎప్పుడు భారం కలిగి ఉండాలి, దర్శనం కలిగి ఉండాలి. ఇది నా పని, నా తండ్రి పని. వాళ్ళ తండ్రి కట్టాడా ఏమో పో వస్తా లేకపోతే లేదు. అన్న తండ్రిని అన్నదా ఏ రా బిడ్డని పిలిచాడు, వస్తా లేకపోతే లేదు. ఏమో నాన్న ఊగబెడతాను ఏంది అన్నావా? మీరు అయ్యా మీ తండ్రిని అన్నావా? మీ తండ్రి పేరు ఏంది? రామయ్య అన్నావా? గావురంగా పెరిగినవా? అందుకనే గావురంగా ఉంటుంది. ఏమన్నాడు ఇక? ఏమన్నా అంటే నాకు ముగ్గురు ఉన్నారు, వస్తాయన్నారు. శైలజ ఉంటూ పోతావో వేరిస్తాయి దెబ్బగా నువ్వు మళ్ళా మాట్లాడతా చెప్తాయి కదా. కొన్ని రోజులు ఇటువంటి కాదు జరిగేది వరకు అంటూ బాగా తెలియదు. తెలియలేదన్నట్టు అనేది జాగ్రత్త. నోరు తెలిసిందనుకో అంటుండే. సరే దేవుని బిడ్డలారా, ఎవరు సోదరుల పడిపోయింది ఎప్పుడు చెప్పిన దేనే కదా. ఇప్పుడు నీ బలం ఎక్కడ ఉన్నదో చెప్పమని అన్నది ఎవరామె దీనిలా. ఇప్పుడు అర్థమైందా? ఈ మర్మం గటువంటి నేను అడిగినప్పుడు ఇలా చెప్పాలి. ట్రాన్స్లేషన్ ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? ఇంకొక ఆయన షార్ట్ కట్ చెప్తా. షార్ట్ కట్ గుంటల వారేసిన ఏమైనా లేదు. విధేయుడు, ఎంత విధేయుడు. ఆఖరికి వచ్చే వరకు అన్వేషణ కానీ అమ్మిన కానీ పోతానన్నాడు. నన్ను ఎక్కడైనా వాడగొట్టు, ఏదైనా చేయని, మీ ఇష్టం అని చెప్పి అన్నాడు. ఆఖరికి వచ్చే వరకు అమ్మే పారేసాడు. అమ్మరా ఆయన వాడు మీరేమో బాగా మాట్లాడతాడు కదా. ఒక్కడే పుట్టినారా మనం ముట్లేదా? కళలు ఏమైపోతే చూద్దాం, మన కళలు ఏమైపోతే చూద్దాం. వాడంటే మనల గురించి చెప్పేవాడు ఆయన రాదా ఆయన వాడు. ఒక్కడైనా ఈ పక్క మాట్లాడేటోడు లేడా? ఉన్నాడు. సంపుడు ఎందుకురా? సంపుడే మొత్తం మనకు చెప్పుడు మీదే. పైసలు మనకు వస్తాయి. చూసినా ఏ సమయానికి ఏది కావాలో దేవుడు మనకి ఇస్తాడు. అదే మాట. అది గుర్తు అట్లా దాటి మన మనసులో ఉంచుకోవాలి. మరి ఇంకా వేరే కాడ కూడా అక్కడ కూడా చూసినావా ఎటువంటి శోధన? ఏమంటారు? పిచ్చి చెట్లు అంటే గడివే. అవ చెప్పలేదా? నడిపా చెప్పినాడే. పిచ్చి చెట్లు గడివే చెప్పలేమా? పిచ్చి చెట్లలో నీ విత్తనం వేయి. సైమాన్ బా చెయ్యి విలువలే. సైమాన్ పాలు ఏం చేశాడు? ఏ పాట ఎట్లా కొడతారో దానికి సరిపోయినట్టుగా ఇక్కడే చూస్తాడు. ఇదే నెలకు 4,000 తీసుకొస్తాడు. 4 ప్రోగ్రాంలో పోతాడు. అందుకనే జ్ఞానం తెలివి ఎన్నటికైనా పనికి వస్తుంది. అది ఏర్పడతాను. 4,000 ఎక్కడ రావాలి? నాకు రిపోర్ట్ వచ్చింది. మా కొడుకు ఇయ్యలేదుగా బాబా అని. ఇస్తా బిడ్డ తప్పకుండా ఇస్తుంది అని ఇయ్యాలే.
1000 రూపాయలు ఇచ్చినే చెప్పిన నేను వాగ్దానం చేసిన వాళ్ళ మన్నాడు కదా ఎంత పరిగెత్తు కూడా నలుగురు ఒక్కసారి తీయరు కరెక్ట్ టైం వరకు జబ్బకి వేసుకొని ఏదో అది అక్కడికెళ్ళి తెచ్చిండు ఇక్కడికెళ్ళి తెచ్చిన కాళ్ళలో ఏం పని చేయలేదు ఏం లేదు మళ్ళీ అదే ఐపీఎల్ పని ఎట్లా కొట్టిండలే తమ్ముడు మరి నీ కొడుకున్నట్టు తయారు చేద్దాం చేయాలి. నీ కొడుకులు చేయాలి బిడ్డలు చేయాలి అమెరికా పంపించే ప్రయత్నం చేయాలి అన్నాడు కదా మా దేశంలో చూపించాడు చూపించలే ఇప్పుడు అమెరికాలో మన వాళ్ళు ఉన్నారు కొంతమంది మన దేవుని బిడ్డలే ఉన్నారు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు కానీ ఇంకా సంతానం కాలే ఆయన కొరకు పాలన చేయాలి విన్నావా? దయచేసి ఇది మన మనసులో ఆఖరికి వచ్చే వరకు అక్కడికి పోయినాక ఏమైంది అక్కడ కూడా సోదరు వచ్చిందా లేదా అది పిచ్చి కట్టే కాదా పిచ్చి ముందు కావాలి ఎంత బ్రహ్మదాని చెట్టు కావాలి పుచ్చుకోపోవా ఎంత విషయంతో నిన్నున్నాయి ఆఖరికి వచ్చే వరకు భర్త వచ్చే వరకు ఏం చేసింది ఈ పిచ్చి మనిషిని నువ్వెందుకు తీసుకొచ్చిన అంటే మొదలు ఈ పిచ్చిపోయి అన్ని మొదలు చెప్పుకుంటాడు నోరు నోని కూడా అప్పు చెప్పన్నాడు ఊళ్ళో పోయి అందరూ మాటలు తీసే కావస్తున్నాడు కానీ అసలు బయట పడేది తర్వాత పడతాయి ఎక్కడో పిచ్చోడు పడకాల్సిన ఏం చేసింది నేను చేసింది నీకు చెప్పాను ఎలా తీసుకురా రిపోర్ట్ రాసిందో పంపించాను పంపించిందా లేదా ఆ రిపోర్ట్ రాసిండు పంపించాడు అక్కడికి పోయినాక అక్కడ కూడా మళ్ళీ ఏమైంది అంత అధికారం ఈయనకి వచ్చింది నమ్మకం నమ్మకం మన నమ్మకం ఎక్కున్నది పైకి చెప్పుకుంటూ వస్తుంది నేను వివరిస్తే సాన లేట్ అవుతుంది ఇంకా ఇది అసలైన కాడికి వద్దాం నువ్వు ఎక్కడికి పోయినావు ఈ రోజు బట్టి ఎక్కడ ఉన్నావు అని అడగరా వీళ్ళు ఇప్పుడు నాకు చెప్తున్నావు అని అడగరా తాగి బజార్లో పడినప్పుడు నువ్వు అప్పుడు ఎట్లుంటివి అని అడగరా అడుగుతారా లేదా నువ్వు అప్పులు తీసుకొని అప్పులు ఎగబెట్టినావు వచ్చిన వాళ్ళకి ఇచ్చినా నువ్వు చెప్పు నాకు చెప్పేది అనేటోళ్ళు లేరా ఏమంటావు వేసుకున్నావు ఉన్నారా లేదా ఇప్పుడు భార్య మాట వినకుండా వెళ్ళి ఇంకో ఆవిడతోని కాపురం చేసి మళ్ళీ నేను భక్తుని అనేటోడు ఉన్నాడా లేడా ఉన్నాడు. ఇటువంటి అన్నే మొదలు లోకానికి అర్థమైంది కానీ ఈమెతో మాట్లాడింది ఎవరు ఈమె జీవితాన్ని మార్చింది ఎవరు ఈమె ఉద్దేశాన్ని మార్చింది ఎవరు ఈమె ఆలోచనలు ఎరిగింది ఎవరు ఈమెకున్న కోరికలు ఎరిగింది ఎవరు అందుకని ఏం బిడ్డలారా మన దావీదు అంటాడు 139వ కీర్తన సార్ నేను కూర్చొని తెలుసుకుంటాను 139వ కీర్తన తీసుకోండి త్వరగా తీసుకోండి మన అంతరంగంలో ఎరిగినటువంటి యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు ఇక కాదు యెహోవా నీవు నన్ను పరిశోధించి ఉన్నావు తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుంటా నేను లేచుతా నీకు తెలియను ఆగండి మనం ఎక్కడికి పోతుందో తెలుసు ఏ ఉద్దేశం మీద వెళ్తుందో తెలుసు ఉద్దేశాల వల్ల రకరకాలు ఉంటాయి అటు మన్మరాలు చదువున్నాయి ఇటునా అన్నాయి నేను కూర్చుంటున్నా తెలుసు నేను లేచుడా తెలుసు నా నాలుక మీదికి
నేను కూర్చుంటా నేను లేచుటా నీకు తెలియను నాకు తల పుట్టక ఉంటే నీవు నా మనసును గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు నా చర్యలంటే నువ్వు బాగా తెలుసుకుని ఉన్నావు యెహోవా మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది హల్లెలూయా. వెనుకన ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు ఇది తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు నీ ఆత్మ యుగ నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్నిధిని నుండి నేను ఎక్కడికి పారిపోదును నేను ఆకాశం ఎక్కినను అక్కడ నీవు అక్కడ ఉన్నావు నేను పాతాళ మందు పండుకొని పాతాళంలో లోపల వైపు పండుకున్నాడు తప్పు చేసిన నీవు అక్కడ ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగాంతములలో నివసించినను అక్కడ నీవు నీ చెయ్యి నన్ను నడిపించును సముద్రం లోపల కూడా పండుకునేటోడు ఉన్నాడు యోన లెక్క నీ కుడి చేయి నన్ను పట్టుకొను చూసినావా దేవుని కుడి చేయి కూడా ఉన్నాయి పట్టుకొని ఉండును అంధకారము నన్ను మరుగు చేయును అంధకారం అంటే కట్టిక చీకటి నన్ను కనబడకుండా చేస్తుంది నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకోనిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటి వలె నీవు వెలుగుగా ఉండును చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నది నా అంతరించడము నీవే కలగజేస్తుంది నా తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలగవేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది భయం అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను అంతే నీ కార్యములు ఆశ్చర్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసే ఉన్నది నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రముగా నిర్మించిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినంలో ఒకటేను కాకముందే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములా ఎన్ని రోజులు నువ్వు మనము లోకంలో ఉన్నాను ఆ లెక్క దేవుని చేతిలో ఉన్నది ఆయన గ్రంథంలో ఉన్నది నన్ను చంపమని అన్నదాన్ని సాగుపాడు దేవుడు అందుకనే దాస్తుంది ఈ తల్లి అమ్మ ఎందరున్నానే ఆమెకు భాష చెప్పు సమరయ స్త్రీకి 5 పెరిమిట్లు ఉండి ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాడు అట్లా సూటిగా చెప్పాలయా అట్లా సూటిగా చెప్పాలి నువ్వు కూడా ఎట్లా చెప్తాడు మనం అన్నం పెట్టుకొని ఈ దావుడుకు ఆ దావుడుకు వేసి దాన్ని మెత్తగా చేసి ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తే అది పోయి ఎక్కడ చేయాలో అక్కడ చేస్తుంది అందుకనే దేవుని బిడ్డలారా ఆలోచించండి అర్థం చేసుకోండి మన జీవితాన్ని ఎందుకని మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు ఎందుకని మనలో పేరు పెట్టి పిలిచింది దేవుడు ఎందుకు మనలో ప్రత్యేకించుకున్నాడు దేవుడు ఏ తరం నుండి మనం వచ్చినాం ఎటువంటి తరం మనది అవా ఒకసారి చెప్తారా సహోదరి ఏ తరం నుండి వచ్చినాం మనం అవా నువ్వు చెబుతాకే ఉన్నాయి కదా సామ్య ఏ తరం నుండి వచ్చినాం మనము ఏ తరం నుండి వచ్చినాము నువ్వు సామ్యం కావాలి అబ్బా ఇప్పటికైనా అనుంది నీవు మూర్ఖం తరం నుండి వేరై రక్షణ పొందుడని అది హెచ్చరించిందా లేదా కనుక దయచేసి మూర్ఖ తరం నుండి వచ్చిన వాళ్ళం మనం
కనుక మన సంగతులన్నీ దేవుడికి తెలుసు. ఈ అవ్వ సంగతి అంతా తెలుసు. ఎన్ని రోజులు దాంతో కూడా పట్టుకొని నీళ్ళ కట్టిపోతా ఎంత అబద్ధం ఇది, అవునగా? ఎప్పుడు పోతాం? మిట్ట మధ్యాహ్నం పోతావా? ఎట్ట పోతాడు చూడు. అంటే పాముకు చాలా తెలివి ఉంటుంది. పాము అనే వాళ్ళకు వివేకం ఉంటుంది. చాలా విచిత్రమైన కుయుక్తి. ఆ కుయుక్తి గల సాధారణకు మనము సోటియద్దు. నేను ఎక్కడికి బయటకు పోలే, పశువులకు రాసుకుంటేనే ఈ పని చేసిన దేవుడు ఇచ్చింది. మరి నా అబ్బాయి నన్ను తోలలేదు, బడికానే సాధ అవుతాడు సార్. నువ్వు కూడా నువ్వు కూడా అట్టేనా? అడిగితే దేవుడు ఇస్తాడు. యాకోబు 1:5 జ్ఞానం కావాలి, బుద్ధి కావాలి, అటు తర్వాత సంపాదన కావాలి. ఇవన్నీ ఇంత మంచిగా ప్రభువు యేసు క్రీస్తు మనకు అందిస్తే మనం అందుకొని మింగకపోతే పొందుకెళ్ళి ఉంచుకుంటే ఎటు పోతుంది? అది ఉదయం అనే ఆ లోపలికి జారనియాలి. యాకోబు 5:1. 1:5. మీలో ఎవరికైనాను అలాంటి మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్నాయి కదా, అతడు దేవుని అడగవలను. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. అంటే కళ్ళు పోసినప్పుడు ఎట్లా పోసేది అన్న? నువ్వు దార తప్పకుండా పోసేది. ఇప్పుడు నేను కుమారుడు పోస్తా, పట్టువాడు ఇంట్లో ఓర్చుకుంటానే. సంజయ్ గొప్ప దేవుడు. సంజయ్ యేసు నమ్ముకో. సంజయ్ పరలోకం ఉన్నాయి. సంజయ్ అయిపోయింది దారావంటే పోయి ప్రార్థన చేసిన ఆలదర్జ 4 రూములు కట్టిండు. ఆలదర్జ 4 రూములు కట్టిండు. భార్య ఎంతో బుద్ధిమంతురాలు అనుకున్నావు. ఆలదర్జ ఇల్లు కట్టింది. సంజీవుడు అక్కడే బర్ల బెండ తీస్తుంది, పాలు వెండుతుంది, బర్ల గడ్డి కోసుకొస్తుంది, బెండ అవన్నీ తీస్తుంది, అలుపు అన్ని చేస్తుంది. కానీ ఆ పెద్ద ఒక్కరికే పెళ్లి కొడుకే పెళ్లి చేసింది. ఇప్పుడు అమ్మ డాడమ్మ అయిపోయింది. ఇంకా జింక పిల్లలు ఎక్కడ నడుతాయి? వాళ్ళ అన్న కూడా వాళ్ళ వ్యతిరేకంగా ఉండే. వాళ్ళ అన్న అన్నం ఉన్నది. 4 బిల్డింగ్ కట్టిండు. ఎక్కడెక్కడ కంప్లీట్ అయిపోయాడు. ఏమి పెట్టారు? ఆశీర్వాదాలు అట్లుంటాయి. సరే, దేవుడు ఎవరు ఇప్పుడు చెప్పండి? దేవుడు ఆత్మ కనుక సత్యంతోనూ ఆరాధించవలను. ఆమె వాళ్ళని అడిగితే ఏమని చెప్పింది? ఆ బంధువులకు ఏమని చెప్పింది? వచ్చి చూడరా అని. ఎలా అమ్మలారా నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులు చూడే ఈయన తీసుకురాలని అర్థమైందా? గట్ట చెప్తే నేను ఎంత మంచిగా అనిపిస్తుంది. నాకు వేసిన ఇత్తనం జర మొలుతుందని నేను అనుకుంటాను. అందరినీ పెండ్ల కింద పడిపోయిన ఇత్తనం లేకుంటే వ్యవసాయదారునికి ఏం మేలు, ఏమి సంతోషం ఉంటుందో చెప్పండి. వేసిన ఇత్తనం పిల్లల కిందనే పోతుందా? వర్షం పడాలంటే ప్రార్థన అంటే ఆ వాక్యం నీ లోపలికి వస్తుంది. నేను చేసిన అన్ని చెప్పిండు, వచ్చి చూడు సాక్ష్యం ఇచ్చేదా? వాడుగా
మా యేసుదేవుడనుచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటాయి సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటాయి సాక్ష్యమిచ్చే నన్ను స్వామియే రక్షించుననచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసుదేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. ఇదిగో, నిన్ను చెన్నైకి పోమంటున్నాడు దేవుడు. నన్ను నేను సాక్ష్యమనగా సంగతులను తెలుపుటాయే సాక్ష్యమంచు కొరకు మన్న స్వామియే రక్షించునను సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసుదేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. దిక్కు దిశయులేని నన్ను దేవుడెంతో ధిక్కరించి మక్కువతో నాకు నేర్పు మన శాంతినిచ్చిన మక్కువతో నాకు నేర్పు మన శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసుదేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. పెద్దోడినాడు పెద్దలకును ప్రేమతోడ స్వామిలో పిల్లలకును పెద్దలను ప్రేమతో స్వామి మీరు అనుకోవాలి. సరే, దేవుడు మనతో మాట్లాడింది కదా, మాట్లాడిన దాంట్లో శ్రీరాకాలు ఎన్ని రీతిగా మాట్లాడాడు. మనం ఎక్కడ ఉన్నా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. దానితో మాట్లాడినారు కదా, సాంసోనే కదా. సాంసోన్ జీవితం ఏమైపోయింది, మొత్తం మీద మునుకున్న జీవితం ఆకర్షించాలని చెప్పింది. తర్వాత యోసేపు జీవితం ఏమైపోయింది, నమ్మకస్తుంది, విజేత కలిగిన, ఎక్కడ వేసినా బంగారమే, ఏడేసినది పెరుగుతూనే ఉంటాయి. దేవుని బిడ్డలో బంగారం లాంటి వాళ్ళం. ఆయన రక్తంతో బంగారం లేక కడిగిన మన. ఇప్పుడు మీరు ఎవరంటే బంగారం అనండి, నీ పేరేందంటే బంగారం చెప్పండి, అంతే. మెరవాలి, చక్క మెరవాలి. దేవుడి వాక్యం దీవించిన కాక ఆరాధన పడవాలని చిందరింపాలి, మోకరించాలి. మోకాల మీద ఉంటే మంచిది. నేను కూడా ఉంటా. మరువజాలను జుంటితేనె ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను జీవితకాలమంతా ఆరాధించెదా యేసయ్యనే ఆరాధించెదా యేసయ్యనే ఆరాధించెదా. జుంటితేనె ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను. హల్లెలూయా.